కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి? కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది? కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు. మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు. లూటీ చేసేవాడికి ధైర్యం రాదు. ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు. ఎవరికి ధైర్యం వస్తాయి? నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడే వాడికే ప్రధానమంత్రి గారి ముందు, హోంమంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది. నేను మాట్లాడగలను, ఒప్పించగలను, కాళ్ళు పట్టుకోగలను, ప్రాధేయపడగలను. నా కోసం, నా ప్రజల కోసం, నా అన్నదమ్ముల కోసం, నా విశాఖపట్నం కోసం, నా ఉత్తరాంధ్ర కోసం, నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలం. ఎంపీలుంటే చెప్పగలం. ఈ రోజున ఒక్కొక్కసారి కాళ్ళ మీద పడితే జగన్ వెళ్ళి 10,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. 10,000 కోట్లు కాళ్ళ మీద పడతారు వెళ్ళి ఈ ముఖ్యమంత్రి వెళ్ళి. అదే కనుక అదే 30 మంది సభ్యులు మీరు ఊహించుకోండి. ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు, సిన్సియర్ వ్యక్తి. అలాగే ఉన్న 30 మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, వాళ్ళు నిజాయితీ పరులు అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు. ఒరిస్సాకు వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు, ఒరిస్సా తెచ్చుకోగలిగిందే. రోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే. వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన. ఢిల్లీలో దోచేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు. అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన. ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం. డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ, పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు. వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? మీరు నష్టపోతూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు.